జాబ్ వేస్తాను. చదువు అయిపోయింది. ఏం జాబ్? లైఫ్లో ఏం బిగినవరా భయ అంటే నలుగురికి ఫుడ్ పెట్టినా అని చెప్పుకో బ్రో, చాలు, ఇంకేం అవసరం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెవలప్ విత్ వినోద్. గైస్ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సాయం వల్ల మనమైతే 60 పూర్ పీపుల్కి అయితే ఫుడ్ అయితే డొనేట్ చేసామన్నమాట. ఓకే, ఇది నా బర్త్డే రోజు అని కాదు, మీరు కూడా మీ బర్త్డే రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే సో దట్ వీ కెన్ ఆఫర్ ఫుడ్ టు సమ్ పీపుల్ అనమాట. ఇలా మీకు ఈరోజు 60 పీపుల్కి అయితే డొనేట్ చేసాము. వీడియో అయితే మీకు అందరికైతే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మీరు అందరూ అయితే వీడియో లైక్ చేసి చూడండి. అలానే నా అనుకున్న వాళ్ళైతే మీరు అందరూ 10 మందికి అయితే షేర్ చేయండి. సో దట్ 10 మందిలో ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారు, ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేస్తారు. సో 10 మెంబర్స్లో ఒక్కరు చేంజ్ అయినా చాలండి. నేను ఏమైందంటే సిచ్యువేషన్, నేను ఇలా ఫుడ్ డొనేట్ చేస్తున్నాను తెలిస్తే మా ఫ్రెండ్ అతను బర్త్డే గిట ఇలా డొనేట్ చేయండి బ్రో, నేను మనీ నేను సెట్ చేస్తాను అని అయితే ఇలా ప్రామిస్ చేశాను. సో ఇలా ఎవరో ఒకరైతే ఇన్స్పైర్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ అందరూ ఈ వీడియోని అయితే ఒక 10 మందికి షేర్ చేయండి, లేదా 5 మెంబర్స్కి షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి. సో దట్ సమ్వన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట. చూడండి, మంచి రియాక్షన్స్ అయితే వచ్చాయి. లెట్స్ వాచ్ ద వీడియో. ఎంత కష్టమైన
అతని దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫుడ్ డొనేట్ చేయమంటే అన్నా భయ్యా అమ్మా అన్నం తినరా? ఇస్తాం. దాంట్లో తీసుకొస్తారన్నా? తింటావా? మరి ఈరోజు నా బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పవా? థ్యాంక్ యూ. అన్నం తింటారా అన్న? తీసుకోండి. గైస్ ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే చాలామంది ఉంటారు. ఓకే గైస్ ముందర చూసుకోవచ్చు బస్ స్టాప్లో అయితే ఒక అతను ఉన్నాడు. వచ్చి అతనికైతే ఇద్దాము, తిన్నాడో లేదో అడిగి. ఓకే పక్కన ఆపితే అదొక బాధ. తింటావా? తిన్నారా? తిన్నారా? ఇక్కడ ఇచ్చేసాము. నెక్స్ట్ అప్సిగూడ వరకు వచ్చేసాం. ఓకే మన జర్నీ వచ్చేసి బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ దగ్గర అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అప్సిగూడ వరకు వచ్చేసాం. చూద్దాం ఇంకా ఇక్కడ వెళ్సి అన్నం తింటావా? ఇక్కడ కొత్త అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. खाना खाते खाना खाते ఇలాగ ఫుడ్ ఇచ్చిన కాడైతే తను 5 రూపీస్ ఫుడ్ కోసం అయితే వెయిట్ చేసిందంట. కాకపోతే దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్కి అయితే సారీ వాళ్ళ అన్నయ్యకి అయితే వాటర్ బాటిల్ తీసుకురామని చెప్పాడంట. అదే టైంకి నేను వచ్చాను. సో ఇట్స్ హ్యాపీ అనమాట. ఓకే లెట్స్ సీ ఇంకా ఎవరెవరు ఉంటారు. తింటావానా? గైస్ ఇక్కడైతే ఒక అతను పడుకున్నాడు. వచ్చి అడుగుదాం తింటాడో లేదో. ఓకే అన్న తింటావా? తినలేదా పొద్దు నుంచి?
అసలు తినండి, వేస్ట్ చేయకండి సరేనా. వాళ్ళు పడేసి అంత క్లియర్ చికెన్ ఏమంటావు? లెఫ్ట్ సైడ్ ఒక అతను ఉన్నాడు, ఇక్కడ అతను లెఫ్ట్ సైడ్ వస్తాను. అన్న తింటావా కదా? ఎక్కడరా? ఓకే, మెట్రో పిల్లర్ మధ్యలో పక్కన అయితే ఉన్నాడు. చేయబెట్టారు. అన్న తింటావా? షెల్టర్ లెక్క ఇక్కడనే షెల్టర్ వేసేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫైనలీ మనం సికింద్రాబాద్ వరకు అయితే వచ్చేసామన్నమాట. సో చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తామో. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి, అయిపోయినాయి. మన వాళ్ళు అయితే లైక్ డిఫరెంట్ ఏరియాలో అయితే తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే గైస్, మనకి రోడ్ అవతల సైడ్ అయితే ఒక అతను ఉన్నాడు. సో లెట్స్ టేక్ యూటర్న్ అనమాట. యూటర్న్ తీసుకుందాం. అయితే ఏంటంటే మనమే కాదు, మన చాలామంది ఫుడ్ డొనేషన్స్ చేస్తూ ఉంటారు, ఆఫ్టర్నూనే కానీ నైట్ టైమే కానీ హాస్పిటల్స్ దగ్గర కానీ. సో చాలామంది అయితే హెల్ప్ చేస్తుంటారు, అప్రిషియేటెడ్ అనమాట. అన్నా భయ్యా 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 అనుకున్నాడు. ఆయన చేతికి బంగారం ఉందా? తిన్నాడు. అన్నా అన్నం తింటావా? అన్నం తింటావా? ఇక్కడ పెడుతున్నా సన్నా. అతను లేచే అంత స్థితిలో ఇక్కడ లేడనమాట. సో మనమైతే ఇచ్చాము. ఓకే గైస్, అక్కడైతే ఎవ్రీ టైం ఉంటారు. సో అక్కడ చూపిస్తాను. లాస్ట్ టైం మేము అక్కడ వాళ్ళకి బ్లాంకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఓకే, వాళ్ళు తినలేకపోతే మనం అయితే ఫుడ్ అయితే ఇస్తాము, తింటారంటే. తింటారా? హ్యాపీ బర్త్డే అని చెప్పండి మీ ముగ్గురు. ఈరోజు నా బర్త్డే. ఈరోజు మేరా अभी कट करके लेके आता हूँ, ठीक है? ठीक है, आ रहा है. वेस्ट मत करो ना, ठीक है ना? खा लो, बाय. తినైతే వీళ్ళ మమ్మీకి అయితే ఇస్తుందంట. ఓకే, అన్నా 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 అన్నం తింటావా? ఓకే, అందరికైతే ఇప్పుడు మనం ఫుడ్ డొనేషన్ చేసాము. అక్కడ ఒకరైతే ఉన్నారనమాట. సో చూద్దాం ఫుడ్. మన మెయిన్ థీమ్ ఒకటే బ్రో, మొత్తం రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఫుడ్ వాళ్ళకే ఇవ్వాలి.
అన్నం తింటావా? అతనికి ఆల్రెడీ ఉంది, బట్ మనకు చికెన్ కాబట్టి ఇద్దాం. ఒక కొటేషన్ అయితే గుర్తొచ్చింది భయ్యా. అదేంటంటే చాలా బాధ, మస్తు హ్యాపీ ఉంది బ్రో. ఏం జాబ్ వేసుకోండి. చదువు అయిపోయింది, జాబ్. ఏం జాబు? ఐటీ జాబే. అక్కడ నాకు లేదు కాబట్టి ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అనమాట. సో అట్లా యూజర్స్ కానీ తీసుకొచ్చినాం. అంటే అది మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ పోతుంటే అలా రికార్డ్ అయిపోతుంది. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టుకోనికే. వీడియో ఎండింగ్లో అయితే ఒక ఫ్రీ కొటేషన్ అయితే ఇస్తాను అనమాట. అదేంటంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకి ఇష్టం ఉంటారు భయ్య. ఓకే, విన్నావు కదా? మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకి ఇష్టం ఉండరు. అదే మనం వేరే వాళ్ళని ఇష్టం పడతాం చూసినామా, వాళ్ళకి మనం ఇష్టం పడదు. ఇట్స్ ఎ బూమరాంగ్ టైప్ అనమాట. లైక్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఏ బూమరాంగ్. ఎర్త్ రౌండ్గా ఉందంటే నేను నమ్మను భయ్య, అదొక బూమరాంగ్. నువ్వు ఏదైనా ఒకటి చేసావంటే ఆటోమేటిక్ రియాక్షన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, బాయ్. మనం సక్సెస్ఫుల్గా అయితే ఫుడ్ డొనేషన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఓకే, మీరిట గైస్ ఏంటంటే అందరు బర్త్డే సెలబ్రేషన్ అనగానే చిందు విందు మనకు మామూలే కదా తెలంగాణ అంటే, సుక్క ముక్క. అట్లా కాకుండా ఇట్లా ఫుడ్ డొనేషన్ చేస్తే సేమ్ చెప్తున్నా భయ్యా, మీ దోస్తులతో ఎంత పెడతావో ఇక్కడ మీరు ఫుడ్ డొనేషన్ చేస్తే ఇట అంతే ఖర్చు అవుతుంది. ఓకే, నాకు అప్రాక్సిమేట్ చెప్తున్నా కదా, అంతే అయింది. ఫ్రెండ్స్తో ఎంతైతే స్పెండ్ చేస్తామో సేమ్ అదే డబ్బులు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బ్రో, ఫుడ్ డొనేషన్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఎన్ని పాపాలు చేసినా మీకు ఎక్కడ తిరిగినా సరే అదొక పుణ్యంలాగా కనిపిస్తుంది, అదొక మార్క్ లాగా మిగిలిపోతుంది. లైఫ్లో ఏం మిగిలినవరా భయ అంటే నలుగురికి ఫుడ్ పెట్టినా అని చెప్పుకో బ్రో, చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. ఓకే, మీకైతే నచ్చిందని అనుకుంటాను. అందరూ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్. చూసారు కదండి, వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది. సో మీరు ఇలానే మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తే ఇలా ఫుడ్ డొనేషన్స్ ఇంటిని మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. ఇంకా చాలా మంది పీపుల్స్కి అయితే మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఈ రోజుకైతే ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్.